నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. వెంకటలక్ష్మి నిద్రపోయిన కాసేపటికి నీలిమ లేచింది. ఆమెకు ఎంత ప్రయత్నించినా నిద్ర రాకపోయేసరికి ఇందాక వంటగదిలో తులసి రుబ్బిపెట్టిన గోరింటాకు గుర్తుకు వచ్చింది. వంటగదిలోకి వెళ్లి గోరింటాకు తెచ్చుకుంది. నిద్రపోతున్న వెంకటలక్ష్మి చేతులకి ఒక పుల్ల తీసుకుని నీట్గా పెట్టేసింది. కాళ్లకు కూడా పెట్టింది. వెంకటలక్ష్మి నిద్రలో వద్దు అంటుంటే నువ్వు పడుకో అని కసిరి తనకు పెట్టి అప్పటికే నిద్ర రాకపోతే సుధీర్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. ఇటూ గోపికూడా నిద్ర పట్టలేదు. మంచం మీదనుంచి లేచి బయటికి చూశాడు. హాలులో తన గది ఎదురుగా మంచం వేసుకుని పడుకున్న అంజి కనిపించాడు. తాను ఒంటరిగా ఉన్నాడని తన కనపడేలా అలా పడుకుంటాడు. అంజి పడుకున్నాడని గమనించిన తర్వాత లేచి బీరువాలోనుంచి అనురాధ ఫోటో తీశాడు. తెల్లగా పెద్ద పెద్ద కళ్లతో, తిన్నగా సాగదీసినట్టు ఉన్న ముక్కుతో, వంపులు తిరిగిన పెదవులతో చాలా అందంగా ఉంది. ఎప్పుడన్నా నిద్ర రాకపోతే తన ఫోటోతో మాట్లాడుకుంటూ ఉంటాడు. కృష్ణానది నిన్ను నానుంచి వేరు చేసింది. హైదరాబాద్కి వెళ్లిన సుధీర్ ఇంకొక అమ్మాయిని ఇష్టపడి నీలమను మామయ్య నుంచి వేరు చేశాడు. బహుశా మేమిద్దరం మీ ఇంటికి రావడం దేవుడికి నచ్చలేదేమో. ఇలా వేరు అయిపోయాము. ఇప్పుడు నీ ఆడపడుచుకు పెళ్లి చేయాలి. ఊర్లో అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అనురాధతో తన బాధను చెప్పుకుంటూ ఎప్పటికీ నిద్రపోయాడు. మరుసటి రోజు అలారం పెట్టుకుని లేచిన వెంకటలక్ష్మి తన చేతిని చూసుకుని నీలిమ పెట్టిందని అర్థం చేసుకుంది. చేతుల్ని శుభ్రం చేసుకుని 7 వరకు చదువుకుని 7కి రెడీ అయి తులసి చేసిన టిఫిన్ తింటూ ఉండగానే అంజి బైక్తో వచ్చాడు. అప్పటికి నిద్రలేచిన నీలిమ, అంజీ, వెంకటలక్ష్మిని స్కూల్లో వదిలేసి వచ్చి మళ్ళీ వెళ్తావా? ఎగ్జామ్ రాసేవరకు అక్కడే ఉంటావా? అని అడిగింది. గోపి బాబు రాసేవరకు ఉండమన్నారు. అయినా 12 గంటలకు అయిపోతుంది కదా, ఒకేసారి తీసుకొస్తాను అని చెప్పాడు. వెంకటలక్ష్మి హడావిడిగా తినేసింది. నీలిమ, అంజి నువ్వు తిన్నావా? అని అడిగింది. లేదు చిన్నమ్మాయిగారు, ఎగ్జామ్ రాసేవరకు అక్కడ ఉంటానుగా, అక్కడే హోటల్లో తింటాను చెప్పాడు అంజి. హాల్ టికెట్టు పెన్ను పాడ్ తీసుకుని వచ్చేలోపు తులసి ఒక బాక్స్లో టిఫిన్ పెట్టి మౌనంగా అంజి బైక్ మీద పెట్టి వెళ్ళిపోయింది. తనకోసం తులసి అలాంటి టిఫిన్ పెడితే అంజికి నచ్చింది. కాని టిఫిన్ తీసుకుని వచ్చేటప్పుడు కాని, పెట్టేటప్పుడు కాని, వెళ్లేటప్పుడు కాని అంజి ముఖం చూడలేదు తులసి. అదే అంజికి అనుమానం. తులసికి తనంటే ఇష్టముందా లేదా? పాపం అర్థంకాక అల్లాడిపోతూ ఉంటాడు. గోపిబాబుకి పెళ్లి అయ్యేంతవరకు తాను చేసుకోను అని చెప్పాడు. కాని తులసి అంటే మాత్రం ఇష్టమే. నీలిమ అంజికోసం ఒక బాటిల్, వెంకటలక్ష్మి కోసం ఒక బాటిల్ ఇచ్చింది. వెంకటలక్ష్మి ఎక్కాక కంకిపాడువైపు బైక్ కదిలింది. 8:30కు నీలిమ భూషణం కలిసి టిఫిన్ చేశారు. టిఫిన్ అవ్వగానే వెంకయ్య భూషణానికి తినకముందు షుగర్కి, తిన్నాక బీపీకి మందులు ఇచ్చాడు. 9 గంటలకు నీలిమ గోపికి ఫోన్ చేసింది. టిఫిన్ చేశావా అన్నయ్య? అడిగింది. చేయలేదు, వెళ్ళి చేయాలి చెప్పాడు. 9 అయిందిగా, ఎందుకు చేయలేదు? కోపంగా అడిగింది. అంజీ లేడు కదా, ఉంటే వాడే టైంకి తీసుకొస్తాడు. తర్వాత నేనే పెట్టుకుని తింటానులే. వాడుంటే ఈపాటికి టిఫిన్ అయిపోయి
పొలం దగ్గర కూడా వెళ్ళిపోయేవాడిని గోపి అన్నాడు. రత్నమ్మ వచ్చిందా? అడిగింది. రావడమూ అయింది, వంట కూడా అయిపోయింది. గోపి జవాబు ఇచ్చాడు. అయితే వెళ్ళి తిను. నువ్వు తింటూ ఉంటే నేను మాట్లాడుతాను అని చెప్పింది. తినేటప్పుడు మాట్లాడకూడదు అన్నానా? గోపి అన్నాడు. అందుకే అన్నయ్యా. నువ్వు తిను, నేను మాట్లాడతాను, నువ్వు విను అని చెల్లి చెప్పేసరికి నవ్వుతూ వెళ్ళి టిఫిన్ పెట్టుకుని వచ్చి తింటూ ఉంటే నీలిమ తన కాలేజ్ గురించి, నిన్న తాను వెంకటలక్ష్మి మాట్లాడుకున్న మాటల గురించి చెబుతూ ఉంది. పావుగంట తర్వాత కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చినట్టు డిస్ప్లేలో చూశాడు. అది తెలియని నెంబర్ కాబట్టి ఎవరు లోన్ కావాలా అన్న ఫోన్ ఏమో అనుకుని వదిలేశాడు. నీలిమాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. 5 నిమిషాల్లోనే 4-5 సార్లు చేశారు. ఈ మధ్య ఇలాంటి ఫోన్లు ఎక్కువయ్యాయి అనుకుంటూనే చెల్లితో మాట్లాడి ఫోన్ కట్టేసి ప్లేట్ పెట్టి వాటర్ తాగి వచ్చేలోపు మళ్ళీ 2 సార్లు మోగింది. ఎవడ్రా అటువైపు చచ్చిపోతున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అన్నాడు గోపి. గోపి బాబు ఇందాకటినుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తలేదే. తొందరగా ఒక గొంతు అడిగింది. ఎవరు? వెంకటేశ్వర్లు. ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు కదా అని గోపి అడిగాడు. అవును, నేనే. నిన్న మీ మామయ్యను మీ ఇంటికి తీసుకెళ్లాను కదా. నేను కంకిపాడులోని ఆల్-ఇన్-వన్ హాస్పిటల్లో నుంచి మాట్లాడుతున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరో అడ్మిట్ అయ్యారని చూడటానికి వచ్చాను. ఇక్కడ మీ మామయ్య వాళ్ళ అబ్బాయి సుధీర్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ని అడిగితే సీరియస్ కండిషన్ అని చెబుతున్నారు. మీరు తొందరగా రండి అని చెప్పాడు. వెంకటేశ్వర్లు నువ్వు ఎవరిని చూసి ఎవరో అనుకున్నావో? సుధీర్ ఇక్కడెక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. గోపి తాపీగా చెప్పాడు. గోపి బాబు. సుధీర్ బాబు నాకెందుకు తెలియదు. తాను హైదరాబాద్ వెళ్లడానికి ఎక్కింది కూడా నా ఆటోనే. నేను చూడగానే గుర్తుపట్టాను. నిన్న బస్టాండ్లో దింపాను కదా అని నాకే అనుమానం వచ్చి మళ్ళీ పరిశీలించి చూశాను. అతను సుధీర్ బాబునే అని వెంకటేశ్వర్లు కంగారుగా చెప్పాడు. గోపికి ఇదంతా నమ్మాలనిపించలేదు. హైదరాబాద్కి వెళ్లిన సుధీర్కి ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అనుకుంటూ ఏదో అనుమానం వచ్చేసరికి యాక్సిడెంట్ ఎప్పుడైందంటా అని అడిగాడు. ఇవాళ పొద్దున్న 8 గంటలకు యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో చేర్పించారట అనగానే గోపి రిలాక్స్ అయ్యాడు. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్లిన సుధీరు ఇవాళ పొద్దున్న 8కి ఇక్కడికి ఎందుకు ఉంటాడు అని గట్టిగా చెప్పాడు. బాబూ, ఈ నెంబర్కి మీకు వాట్సప్ ఉందా? వెంకటేశ్వర్లు అడిగాడు. ఉంది చెప్పాడు. అయితే నేను ఫోటో పంపిస్తాను చూడండి అని మాట్లాడుతూనే హాస్పిటల్లో తీసిన ఫోటో పంపించాడు. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో అని అంటూనే వాట్సాప్లో మెసేజ్ వచ్చిన సౌండ్కి ఓపెన్ చేసి ఫోటో చూశాడు. నార్మల్గా చూస్తుండగానే కళ్ళు పెద్దవి అయిపోయాయి. ఫోటో పెద్దది చేసి పరిశీలనగా చూశాడు. ఫోటోలో అన్ని వైర్లు మెషిన్లు పెట్టిన సుధీర్ మొహం కనిపించేసరికి ఒక్కసారి గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది. ఆ కంగారులో ఫోన్ వదిలేశాడు. ఒక్క క్షణంలో మళ్ళీ తేరుకుని ఫోన్ తీసి చూశాడు. ఫోన్ ఆగిపోయి ఉంది. వెంటనే మళ్ళీ ఇందాక వచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మరికొన్ని వివరాలు అడిగే అక్కడ ఉన్నది సుధీర్ అని కన్ఫర్మ్ చేసుకున్నాడు.
నేను వచ్చేవరకు అక్కడే ఉండు. ఏమైనా డబ్బులు కావాలంటే నువ్వు ఖర్చుపెట్టు. నేను వచ్చాక ఇస్తాను. లేదా అర్జెంట్ అని చెబితే నా ఫోన్లో నుంచి నీకు వేస్తాను అని వేగంగా ఇంట్లోకి వెళ్లి బీరువాలో నుంచి డబ్బులు తీసుకున్నాడు. పనులన్నీ చేసి వెళ్తున్న రత్నమ్మను తాళం వేసుకుని వెళ్లమని చెప్పి వేగంగా బయటికి పరిగెత్తి కనిపించిన ఆటో ఎక్కేసి కంకిపాడు హాస్పిటల్కి పోనుమని చెప్పాడు. దారిలోనే నీలిమాకు ఫోన్ చేసి తొందరగా రెడీ అవ్వమని చెప్పి తాను ఫోన్ చేసినప్పుడు వెంటనే బయలుదేరమని చెప్పాడు. కాస్త తొందరగా పోనివ్వమని డ్రైవర్కి చెబుతూ టెన్షన్ తట్టుకోలేక చేతులు నలుపుకుంటూ ఉండిపోయాడు. ఆటో దిగగానే చేతికి వచ్చిన నోటు ఇచ్చేసి హాస్పిటల్లోకి పరిగెత్తాడు. లోపల అటూ ఇటు చూస్తూ ఉంటే వెంకటేశ్వర్లు గుర్తుపట్టి తిన్నగా ఐసీ రూం వైపు తీసుకెళ్లాడు. సుధీర్ కాకూడదు అని ఆటో మొత్తం చెప్పుకుంటూ వచ్చిన గోపి అక్కడ చూడగానే సుధీర్ కనిపించేసరికి టెన్షన్తో వెంకటేశ్వర్లు మీద చేతులు వేసి ఆయాసపడిపోయాడు. వెంకటేశ్వర్లు కంగారు పడిపోతూ, గోపి బాబూ, మీరు ఇలా అయితే ఎలా? మీరు ధైర్యంగా ఉండండి అని పదేపదే చెప్పేసరికి గాలి బలంగా పీల్చుకుని వదులుతూ రిలాక్స్ అయ్యాడు. వెంటనే ఎలా ఉంది అని పక్కనున్న డాక్టర్ని అడిగాడు. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అని చెప్పాడు. ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు కదా? ఆదుర్దాగా అడిగాడు గోపి. చాలా కష్టం అని డాక్టర్ నిస్సహాయంగా చెబుతూ ఉంటే గోపి ఇంకా టెన్షన్ పడిపోయాడు. అసలు ఎలా జరిగింది? సుధీర్ నిన్న హైదరాబాద్కి వెళ్లాడు. ఇవాళ పొద్దున్న ఇక్కడికి ఎలా వచ్చాడు? కంగారుగా అడిగాడు. డాక్టర్ పక్కన ఉన్న నర్స్ వైపు చూశాడు. పొద్దున్న ఎవరో ఆటోలో తీసుకొచ్చారు. కంకిపాడు నుంచి మద్దూరు వెళ్లే దారిలో పరిగెత్తుకుంటూ వచ్చి లారీని గుద్దుకుని కింద పడిపోయాడు. లారీ వాడికి తప్పేమీ లేదు. తానే రాంగ్ రూట్లో వేగంగా వచ్చాడు అని చూసినవాళ్లు చెబుతున్నారు. వాళ్లే హాస్పిటల్కి తీసుకొచ్చారు. బయటే ఉన్నారు అని చెప్పిందామే. డాక్టర్ ఏదైనా చెయ్యండి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. తనకేమీ కాకుండా చూడండి. కావాలంటే ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను గోపి బాధగా చెప్పాడు. మాది పెద్ద హాస్పిటలే. యాక్సిడెంట్ కేసు అని ఇంకా పోలీసులకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇతని కండిషన్ చూసి హడావిడిగా ట్రీట్మెంట్ మొదలుపెట్టాము. ఇంకా కొన్ని గంటలు మాత్రమే. మీరు ఎవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే గోపి అలాగే బాధగా నిలబడిపోయాడు. గోపి బాబూ ఇప్పుడు బాధపడితే లాభం లేదు. ముందు మావయ్యగారికి ఫోన్ చేయండి అని వెంకటేశ్వర్లు చెప్పాడు. గోపి వెంటనే నీలిమాకు ఫోన్ చేశాడు. ఏంటన్నయ్యా, ఇందాక కంగారుగా ఫోన్ చేసి రెడీ అవ్వమని చెప్పావు. రెడీగానే ఉన్నాము. ఏం చేయాలి? నీలిమ మామూలుగా అడిగింది. నీలిమా మావయ్యను తీసుకుని వెంకయ్యతో తులసితో కలిసి కంకిపాడు హాస్పిటల్కి వచ్చే అని బాధపడుతూ చెప్పాడు. హాస్పిటల్కా? హాస్పిటల్కి ఎందుకు? అప్పుడు నీలిమ కొంచెం కంగారుగా అడిగింది. నేను ఇప్పుడు ఏమీ చెప్పే పొజిషన్లో లేను. తొందరగా వచ్చే అని ఫోన్ పెట్టేసి మళ్ళీ 5 నిమిషాలకు చేసి తొందరగా రా అని చెప్పి మళ్ళీ పెట్టేశాడు. అతన్ని చూసి సరికి సుధీర్ని తెచ్చినవాళ్లు కాసేపు వివరాలు చెప్పి తమ అడ్రస్ చెప్పి వెళ్ళిపోయారు. నీలిమ వెంటనే తులసికి తాళం వేయమని చెప్పి వెంకయ్యను ఆటో కోసం వెళ్లమని చెప్పింది. ఇది విన్నభూషణం
ఎక్కడికి రావాలో చెప్పాడా అని అడిగాడు. కంకిపాడు హాస్పిటల్కి అని చెప్పాడు మామయ్య అని చెప్పింది. హాస్పిటల్కి ఎందుకమ్మా? కంగారుపడుతూ అడిగాడు. చెప్పలేదు మామయ్య. తొందరగా రమ్మన్నాడు చెప్పింది. వీడుకడు ఏది తిన్నగా చెప్పి ఏడవడు. మొన్న రాఘవరావు వాళ్ల తండ్రిగారికి ఒంట్లో బాలేదని చెప్పాడు. ఆయనకు ఏమైనా జరిగిందేమో అని భూషణం చెబుతూ ఉండగానే వెంకయ్య ఆటో మాట్లాడటం కూడా అయిపోయింది. తులసిని కూడా రమ్మని పిలిచేసరికి తులసి కూడా వచ్చేసింది. భూషణం దారి పొడుగునా ఎవరెవరికి బాలేదని తాను విన్నాడో వాళ్లందరి పేర్లు చెప్పుకుంటూ విషయం చెప్పనందుకు గోపిని తిట్టుకుంటూ వస్తున్నాడు. కాసేపటికి హాస్పిటల్కి వచ్చినాక భూషణాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి హాస్పిటల్లోపలికి తీసుకువచ్చారు. అక్కడ అటు ఇటు చూస్తూ ఉంటే వెంకటేశ్వర్లు వాళ్లని చూసి తిన్నగా గోపి దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరికి ఒంట్లో బాలేదని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ఎవరికైనా బాగాలేదు అని తెలిసి నేను వెళ్ళి చూస్తాను అన్నా నువ్వు చూడకపోతే ఏం పర్వాలేదు అని గట్టిగా చెప్పేవాడివి. ఇవాళ హాస్పిటల్ వరకు ఎందుకు తీసుకొచ్చావు? అని చెబుతూ గోపి ముఖం చూశాడు. గోపి ముఖం దిగులుగా ఏడ్చినట్టు ఉండేసరికి అనుమానం వచ్చింది. వెంటనే ఏం జరిగింది గోపీ? ఎవరికి ఏమైంది? కంగారుగా అడిగాడు. గోపి ఏమి చెప్పలేక వెంటనే వచ్చి మావయ్య ముందు కొలుబడి ఒళ్ళో తలపెట్టుకుని పెద్దగా రోదించాడు. ఎప్పుడు ఏడవని గోపి అలా ఏడుస్తూ ఉంటే అందరూ కంగారు పడిపోయారు. ఏమైంది అన్నయ్యా? అని చెబుతూనే నీలిమ ఆ రూంలోకి వెళ్ళి అక్కడ పడుకున్న సుధీర్ను చూసి, సుధీర్ బావా అని పెద్దగా అరిచింది. వెంటనే తులసి, వెంకయ్య ఇద్దరు లోపలికి పరిగెత్తి సుధీర్ బాబును చూసి అలాగే కూలబడిపోయారు. భూషణం ఇదంతా చూసి వణికిపోతూ, ఏమైందిరా? నీలిమ ఎందుకు సుధీర్ అని అరిచింది. సుధీర్ ఇక్కడ లేడు కదా, హైదరాబాదులో ఉన్నాడు కదా. నిన్న హైదరాబాద్కి వెళ్లాడు. రాత్రి వెంకటలక్ష్మికి ఫోన్ చేసి తాను హైదరాబాదు చేరినట్టు కూడా చెప్పాడట అని చెబుతూ తన ఒడిలో ఉన్న గోపి తల పైకెత్తి ఆత్రంగా అడిగాడు. గోపి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక తన బలం మొత్తం ఉపయోగించి గోపిని నెట్టేసి తన చేత్తో వీల్ చైర్ని నెట్టుకుంటూ గదివైపు వెళ్లాడు. అక్కడ నిలబడి ఏడుస్తూ ఉన్న నీలిమ పక్కనుంచి సుధీర్ని అలా చూడగానే షాక్ అయిపోయి భయంగా సుధీర్ అని పెద్దగా అరిచాడు. ఏమైంది సుధీర్కి? అని అరుస్తూ ఏడుస్తూ ఉండిపోయాడు. కాసేపటికి వెంకటేశ్వర్లు జరిగిన విషయం మొత్తం వివరంగా చెప్పాడు. అది విన్న తర్వాత నుంచి అందరూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు. భూషణం ఏడుస్తూనే, అయ్యో నేనే నా కొడుకుని చంపుకున్నాను. నెల రోజులు ఉంటాను నాన్నా అని మొదటిసారి చెప్పాడు. నేనే కోపంతో వెళ్ళిపొమ్మని చెప్పాను. నీలిమ, గోపి పలవమని చెప్పారు, పిలిచినా బాగుండేది. నా కొడుకు ఇలా ఉండేవాడు కాదు. అసలే భార్య, కూతురు ఒకేసారి చనిపోయారు. 2 కాళ్లలోనుంచి ఒక కాలు భగవంతుడు తీసుకున్నాడు. మిగిలిన ఒక్కగానొక్క కొడుకు కూడా పోతే నా పరిస్థితి ఏమిటి? అని పెద్దగా శోకాలు పెట్టి ఏడ్చాడు. అప్పటికి డాక్టర్ వచ్చాడు. ఎలా ఉంది డాక్టర్? అటు గోపి ఇటు నీలిమ ఇద్దరూ అడిగారు. నిజం చెప్పాలంటే అసలు ఇప్పటివరకు అతను ఇప్పటివరకు బతికి ఉండడమే పెద్ద అద్భుతం. దెబ్బలు చాలా బలంగా తగిలాయి. అయితే తాను బ్రతికి ఉండాలని అతను బలంగా కోరుకుంటున్నాడు. అందుకే ఆ ఊపిరి ఇంకా కొట్టుకుంటుంది.
ఇంకొద్దిసేపట్లో స్పృహలోకి రావచ్చు. తొందరగా మాట్లాడండి. ఇంకా ఎవరైనా పిలవాల్సిన వాళ్ళు ఉంటే పిల్చుకోండి అని చెప్పి వెళ్ళాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.